మేము ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీమతి నళిని ప్రసన్న కుమార్ గారి గురించి మరి దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుడు మరి ఆమె జీవితంలో చేసిన ఈ గొప్ప స్వస్థత కార్యాన్ని మనందరికీ కూడా సాక్ష్యం చెప్పాలని వాళ్ళు సిద్ధపడి వచ్చారు. కాబట్టి ఒక రకంగా దేవుడు మన సంఘమే కాదు, చాలా సంఘాలు, మరి చాలామంది దైవజనులు, విశ్వాసులు చేసిన ప్రార్థన కారణంగా మరి నళిని ప్రసన్న కుమార్ గారు ఈరోజు మన మధ్యకు రావడం జరిగింది. ప్రార్థనలో ఉండే గొప్ప శక్తి, గొప్ప స్వస్థతను ఇదిగో శ్రీమతి నళిని ప్రసన్న కుమార్ మాటల్లో విందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలని ఇదేనో సాక్ష్యంగా చెప్పుకోవాలని మీ ముందు నించున్నాను. మన పాస్టర్ గారు మే 25వ తారీఖున నా గురించి ప్రార్థన చేయమని సంఘం అంతటినీ కోరినప్పుడు మీరందరూ చేసిన ప్రార్థనలు, అనేకులు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఇది నాన్న నేను ఈ రీతిగా సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఈ సమయం ఇచ్చిన రెవరెండ్ రాబర్ట్ విజయ్ కుమార్ గారికి, వెస్లీ పాస్టర్ గారికి, సుచంద్ పాస్టర్ గారికి, అలాగే పిసిసి మెంబర్స్కి, ట్రెజరర్ గారు విక్టర్ సమాధానం గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయడమే కాకుండా స్త్రీల సమాజం వారందరూ కూడా 5:30 to 6:30 చేసే వేకు ప్రార్థనలో కూడా నన్ను ఇంకా అనారోగ్యంతో ఉన్నటువంటి అనేకుల గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం నవంబర్ 18 నుంచి నేను అనారోగ్యానికి గురయ్యాను. స్పైన్లో నాకు విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. నేను ఒక గన్నవరం వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన స్పైన్ నొప్పి రావడం వలన నేను చాలా ఇబ్బందికి గురయ్యి అప్పటి నుంచి మెడికల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆయన ఎంఆర్ఐ స్కాన్ తీసుకోమని చెప్పినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ December 6th లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు D3లో చిన్న ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. అది సర్జరీ చేయించుకోవాలి, అప్పుడు మీరు కొంచెం బాగవుతారని డాక్టర్ చెప్పారు. అయితే స్పైన్ సర్జరీ అంటే చాలా కష్టమైంది, చాలా భయపడ్డాను. పెయిన్ కిల్లర్స్తో కొంతకాలం వాడి చూస్తానన్నాను. డాక్టర్ గారు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. తర్వాత D3 స్పైన్కి బ్లేడ్స్ వేసి సర్జరీ చేయాలి, స్క్రూస్ అవి పెట్టి అని చెప్పారు. అంతేకాకుండా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకుంటే బోన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంది. న్యూరో సర్జన్ ఒక ఆయన్ని కన్సల్ట్ చేస్తే పెద్ద ఆయన, పేరు పొందిన ఆయన ఈ ఏజ్, ఇంత ఏజ్డ్ లేడీకి స్పైన్ సర్జరీ చేయడం మంచిది కాదు, ఆ బోన్స్ స్క్రూలుకి పెట్టినప్పుడు అవి విత్స్టాండ్ అవ్వవని ఆయన చెప్పారు. మా అక్కయ్య కుమారుడు రేడియాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా, వాళ్ళ వైఫ్ పెథాలజీ డిపార్ట్మెంట్లో జిఎస్ఎల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ధీరజ్ మణికంఠ అని స్పైన్ సర్జన్ ఉన్నారు, ఆయన బాగా చేస్తారు కాబట్టి స్వతంత్ర హాస్పిటల్లో ఆయనకి చూపించుకోమని చెప్పారు. ఆయన ఒక 45 years ఉంటుంది ఆయనకి ఏజ్. ఆయన అది ఒక ఛాలెంజ్గా తీసుకుని, అమ్మ మీరేం భయపడొద్దు, ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది, మీరు సర్జరీ చేయించుకోండి అని ఆయన, మా అమ్మగారికే కనుక ఈ ప్రాబ్లం వస్తే నేను తప్పకుండా సర్జరీ చేస్తాను అని మా అక్కయ్య కొడుకు వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కన్సల్ట్ చేసుకుని సర్జరీ చేయడానికి నిర్ణయించి మే 3rd నాకు ఈ సర్జరీ జరిగే ముందు
డాక్టరు అన్ని టెస్టులు చేయించుకుని, ఈ రోజుల్లో క్యాన్సర్ కామన్గా వస్తుంది కాబట్టి ప్రతి టెస్ట్ చేయించుకోమని చాలా టెస్టులు రాశారు. కాబట్టి నేను చెస్ట్ ఎక్స్రే, యూట్రస్ అల్ట్రాసౌండ్, మోమో టెస్టులు, సిటీ స్కాను, బోన్ డెన్సిటీ, ఇలాగ చాలా టెస్టులు వరుసగా చేయించుకున్నాను. అంతేకాకుండా బోన్ డెన్సిటీ కొరకు 3 months ఇంజెక్షన్లు రోజుకోటి చొప్పున 3 months తీసుకోవడం జరిగింది. ఈ లోపల నా పెయిన్ ఎక్కువైపోవడం ప్రారంభించింది. రిబ్ అంతా పెయిన్, షూటింగ్ పెయిన్, ఒక రాడ్తో రిబ్ని బాదుతున్నట్లుగా, ఎలక్ట్రిక్ షాక్స్ వస్తున్నట్లుగా, పాదాలన్నీ నంబగా అయిపోయేవి, కళ్ళు తిరిగిపోయేవి, చెస్ట్ పెయిన్ వచ్చేది, 2 చేతులు పాదాలు కూడా ఇన్వాలంటరీగా కొట్టుకుంటూ ఉండే. ఇలా ఉన్న సందర్భంలో డాక్టర్ గారు మరలా స్కాన్ తీసినప్పుడు ఆ ఫ్రాక్చర్ ఇంకా కొంచెం ఎక్కువ పెద్దదైపోయింది. సో డాక్టర్ గారు ఇంకా సర్జరీ తప్పదన్నారు. 3వ తారీఖున సర్జరీ చేశారు. మార్నింగ్ 9:20కి నన్ను థియేటర్లో తీసుకెళ్తే 4 hours ఆపరేషన్ జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది. హైదరాబాద్ నుంచి న్యూరో మానిటర్ అనే మెషిన్ తెప్పించారు. సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా రాంగ్గా కనుక చేస్తుంటే ఏ నర్వ్ని పట్టుకోవాలో ఆ న్యూరో మానిటర్ చెప్తుందన్నమాట. సో ఇవన్నీ జరిగి ఆపరేషను అయిన తర్వాత 2:20కి నన్ను ఐసీయూలో పెట్టారు. హోల్ నైట్ చాలా బాధతో ఉన్నాను. సెలైన్ ట్యూబ్లు, డ్రైన్ ట్యూబ్లు, ఒంటి నిండా ట్యూబ్లు, ఓ పక్కన సర్జరీ బాధలు, నీళ్ళు తాగాలని చాలా దాహం వేసేది. కొన్ని డ్రాప్సే మాకు నీళ్లు పట్టించేవాళ్ళు. అప్పుడు ధనవంతుడు లాజరు గుర్తుకొచ్చింది నాకు. తర్వాత 4th మార్నింగ్ నెమ్మదిగా నడిపించారు, రూమ్కి షిఫ్ట్ చేశారు, బోన్ పీస్ తీసి బయాప్సీకి పంపించారు. ఆ పంపించిన తర్వాత బయాప్సీలో అది క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ అని తెలిసినప్పుడు పెట్ స్కాన్ తీశారు. పెట్ స్కాన్ తీసినప్పుడు బోన్ని క్యాన్సర్ని మల్టిపుల్ మైలమా అన్నారు. అంటే చాలా చోట్ల బోను చాలా డ్యామేజ్ అయిపోయింది. స్కల్లో డ్యామేజ్ అయిపోయింది, మెడ, షోల్డర్స్, చేతులు, పెల్విక్, తర్వాత చెస్ట్లో రిబ్స్, స్పైను, థైస్, కాళ్ళు, ప్రతి ఏరియాలో కూడా బోన్ చాలా డ్యామేజ్ అయిపోవడం వల్ల డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, మీరు కూర్చున్నా సరే, నడుస్తున్నా సరే మీకు తెలియకుండానే ఫ్రాక్చర్లు అయిపోతాయి, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇంట్లో అంతా రైలింగ్ వేసుకుని అది పట్టుకుని నడవాలి అని చెప్పారు. అప్పటి నుంచి 29th మే నుంచి కీమోస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 18 కీమోస్, 10 రేడియేషన్స్ ఇచ్చారు. ఆ కీమోస్ ఇచ్చినప్పుడు నోరంతా చేదుగా ఉండి ఫుడ్ అస్సలే తినలేము, కాళ్ళేమో తడబడిపోయేది, కాళ్ళు నడవలేక చాలా ఇబ్బంది అయ్యేది. 2 కీమోస్ వరకు వీల్ చైర్లో నేను హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. షివరింగు, కాళ్ళు తడబడిపోవడం, నెక్, షోల్డర్ పెయిను, షోల్డర్ దగ్గరికి నెక్ కిందకి ఇలా దిగిపోయింది, నెక్ పైకెత్తలేను, 10 minutes కూడా కూర్చోలేను. అయితే దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు. అక్క, కుమార్తె, అల్లుడు వచ్చి ఇంట్లో ప్రార్థన చేసి మేమందరం స్తుతిస్తూ దేవుని వాగ్దానాలు క్లెయిమ్ చేసుకుంటూ, దేవుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా నన్ను స్వస్థపరిచాడని ఆ దినాన్న నేను ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నమ్మాను. అప్పటి నుంచి నేను కోలుకోవడం ప్రారంభించాను. ఈ స్టెరాయిడ్స్ కీమోస్ ఇచ్చినప్పుడు షుగరు 24కి డ్రాప్ అయిపోయేది, 24, 46, 70 అలా ఉండేది. లేకపోతే హైగా 375, 245 అలా హైగా అన్న వెళ్ళిపోయేది షుగరు, లేకపోతే డౌన్ అన్న అయిపోయేది. అలాంటి మొత్తం
కీమోస్ అన్నీ కూడా తీసుకోవడానికి దేవుడు సహాయం చేసి 17వ తారీఖు అక్టోబర్ నెలతో నేను మొత్తం 18 కీమోస్ కంప్లీట్ చేసుకోవడానికి సహాయం చేశారు. అయితే సంఘం అంతా నా గురించి అనేకులు మరి ఇండియాలో అబ్రాడ్లో అనేక వేల మంది నా గురించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనల ఫలితంగా దేవుడు బోన్ మ్యారో టెస్టు, బ్లడ్ టెస్టు చేసినప్పుడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి. ఇది కేవలం దేవుడు చేసిన కార్యమే తప్ప ఇంకా ఏమీ కాదనమాట. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వల్ల కాదు, దేవుడు చేసిన కార్యం. డాక్టర్ దీపక్ గారు ఆంకాలజిస్ట్ ఏమన్నారంటే ఆయన వండర్ అయిపోయారు ఆ రిపోర్ట్ చూసి. నో ట్రేసెస్ ఆఫ్ క్యాన్సర్ అన్నారు బ్లడ్ బోన్ మ్యారోలో. అలా చెప్పగానే ఆయన ఇంత గుడ్ రిపోర్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని పక్కనున్న డాక్టర్తో కూడా చెప్పేసి ఆయన చాలా సంతోషపడ్డారు. నెక్స్ట్ డే పెట్ స్కాన్ తీసుకున్నాక ప్రీవియస్గా ఉన్నంత సివియారిటీ లేదు. చాలా వరకు ఆ పెట్ స్కాన్లో క్యాన్సర్ ఎలిమెంట్స్ తగ్గి అక్కడక్కడ కొంచెం రెసిడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి దానికి మరలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈవేళ మరలా హాస్పిటల్కి వెళ్ళి నేను జాయిన్ అయ్యాను. యేసు ప్రభు దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆయన ఈ ప్రొసీజర్ అంతట్లో కూడా నాకు తోడుగా ఉన్నారు. నేను క్యాన్సర్ అని అనౌన్స్ చేసి చెప్పినప్పుడు నేనేం ప్యానిక్ అవ్వలేదు, ఆధారపడలేదు. దేవుడే నా విషయం అంతా చూసుకుంటాడన్న ధైర్యంతో ఉన్నాను. ఓన్లీ ప్రార్థన, వాక్యం చదువుకోవడం, దేవుని వాగ్దానాలు నమ్మడం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్పాడు కాబట్టి నేను కేవలం నమ్ముతూ ఆయన గొప్ప కార్యాలు చూశాను. వాక్యాలు చెప్పుకోవడం, రోగశయ మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగం కలుగ్గా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. అలాగే నేను చావను, సజీవుడినై దేవుని క్రియలు వివరించేదను. ప్రతి వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. వాక్యంతో పాటు అలాగే పాటలు నన్ను ఎంతో బలపరిచినాయి. అవన్నీ కూడా ఈ కీమో ఇచ్చినప్పుడు హోల్ నైట్ నిద్ర పట్టదు. అలాంటి సమయంలో నేను చక్కటి హీలింగ్ మెసేజ్లు వినడం, వాక్యం వినడం, పాటలు వినడం ద్వారా నేను ఎంతో సంతోషంగా బలపడ్డాను. అయితే రీసెంట్గా ఆంకాలజిస్ట్ గారు ఏమన్నారంటే మీకు త్వరగా రికవరీ కావాలంటే స్టెమ్ సెల్ అనేది చేయించుకోవాలి. అది వైజాగ్లో ఉంది. డాక్టర్ రాకేష్ రెడ్డి అపోలో హాస్పిటల్లో చేస్తారు. బోన్ మ్యారో అంతా తీసి అందులో మంచి కణాలు తీసి మరలా మీకు ఎక్కిస్తారని చెప్పారు. అది కనుక్కున్నప్పుడు అది చాలా పెద్ద ప్రొసీజరు, అది స్ట్రెన్యూస్ ఇదని విని అది అనవసరం అని మా ఫ్యామిలీ నిర్ణయించుకున్నాం. సో ఈ కీమోస్ మరలా రేపటి నుంచి కంటిన్యూ అవుతాయి. మీరందరూ చేసిన ప్రార్థనల కొరకు మీకు ఎన్నో వేల వందనాలు చెల్లిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. యేసు ప్రభు తన మహిమైశ్వర్యం నుంచి మా ప్రతి ఫైనాన్షియల్ నీడ్ తీర్చారు. ఈహెచ్ఎస్ స్కీమ్లో నా ఎక్స్పెండిచర్ అంతా గవర్నమెంట్ మీట్ అయింది. ఫిజికల్గా ట్రీట్మెంట్ తట్టుకునే శక్తిని మరి నాకు దేవుడు ఇచ్చాడు. నేను ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి హాల్లో కూర్చున్నప్పుడు ఎవరిని చూసినా నాకన్నా చిన్నోళ్ళే. 4th ఇయర్ నుంచి నడి వయసులో ఉన్న వాళ్ళు రకరకాల భయంకరమైన సిట్యుయేషన్లో స్టోమా బ్యాగ్ ఒకటి, యూరిన్కి ఒకటి, స్టూల్కి ఒక బ్యాగు అవి పట్టుకుని మెడకు ఒక ట్యూబ్ పెట్టుకుని అందులోంచి ఆహారం వేసి చాలా రకరకాల బాధలతో వాళ్ళు ఉండడం చూసి నేను చాలా బాధపడుతూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ నన్ను ఉంచిన స్థితిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించాను. అంతేకాకుండా సర్వజ్ఞానానికి మించిన దేవుని సమాధానం దేవుడు నాకు ఇచ్చారు. అందువల్ల నేను పీస్ఫుల్గా ఉన్నాను. ఏం భయం పడలేదు, ఆధైర్యపడలేదు. ఈ అనారోగ్యం వలన దేవునికి మరింత క్లోజ్గా రావడానికి, ఆయన మీద ఆధారపడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన ప్రజెన్స్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.
కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత దేవునికి ఆరోపిస్తూ ఈ నా సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.